యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఇప్పుడు పవిత్ర వారంలో ఉన్నాం. యేసు ప్రభు యెరూషలేం పట్టణంలో ప్రవేశించడంతో పవిత్ర వారం ప్రారంభమవుతుంది. యెరూషలేం పట్టణంలో ప్రవేశించిన తరువాత యేసు ప్రభు మొట్టమొదటిగా చేసిన పని దేవాలయాన్ని సందర్శించి దానిని శుద్ధి చేయడం. మత్తయి సువార్త 21వ అధ్యాయం వాక్యములో 12 నుండి 17 వరకు ఈ సంఘటన వివరింపబడి ఉన్నది. యేసు ప్రభు యెరూషలేం దేవాలయానికి వెళ్తున్నారు. అక్కడ వ్యాపారం చేసే వాళ్ళు కనిపిస్తున్నారు. పావురాలను అమ్మేవారు, నాణములను మార్చేవారు అక్కడ ఉన్నారు. యేసు ప్రభు వారిని వెళ్ళగొడుతున్నారు. వారికి చెప్తున్నారు, ఇది ప్రార్థనాలయం, ఈ ప్రార్థనాలయాన్ని మీరు దొంగల గుహగా మార్చకూడదు. ఎందుకు యేసు ప్రభువు ఇలా చేశారు? అక్కడ అసలు ఏం జరిగింది? అక్కడ వ్యాపారం జరిగిందనే మాట నిజమే, కానీ వారు మంచి ఉద్దేశంతో ప్రారంభించినటువంటి ఒక కార్యం అది. ఇశ్రాయేలు ప్రజలు సంవత్సరానికి 3 సార్లు యెరూషలేం దేవాలయానికి వెళ్ళాలి, బలులు అర్పించాలి. పాస్కా పండుగ, పెందెకొస్తు పండుగ, గుడారముల పండుగ, ఈ 3 సందర్భాల్లో వారు ఆ విధముగా వెళ్ళాలి. ప్రపంచం నలుమూలల నుంచి ఇజ్రాయేలు ప్రజలు యెరూషలేం దేవాలయానికి వెళ్ళేవాళ్ళు. బలులు అర్పించాలంటే జంతువులను, పావురాలను వారి వారి ప్రాంతాల నుంచి పట్టుకుని రావడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఆ విధముగా వచ్చే భక్తులకు అనుకూలంగా బలులు అర్పించడానికి వారికి తోడ్పాటుగా వీళ్ళు ఈ యెరూషలేం దేవాలయంలో పావురాలను, జంతువులను అమ్మడం ప్రారంభించారు. అదే విధముగా వారు వారి వారి ప్రాంతాల నుంచి వచ్చేటప్పుడు వారి నాణెములు యెరూషలేములో చెల్లవు. కాబట్టి దేవాలయ పన్ను చెల్లించడం కోసం, జంతువులను, పావురాలను కొనుక్కోవడం కోసం వారికి షెకెల్ అనే యెరూషలేములోని నాణెమును ఇవ్వడం కోసం వాళ్ళు వారి నాణెములను మార్చడానికి సహాయం చేసేవాళ్ళు. కానీ కొన్ని రోజుల తరువాత ఇది ఒక వ్యాపారముగా మారింది. యాజకుల దృష్టి ప్రార్థనల మీద, బలుల మీద కాకుండా వ్యాపారం మీద పడింది. వారు ఎక్కువ డబ్బులు తీసుకొని అన్యాయముతో పేద ప్రజలకు ఇబ్బంది కలిగించారు. సాధారణంగా అందరూ జంతువులను బలిగా అర్పిస్తారు, కానీ డబ్బులు లేని నిరుపేదలు మాత్రం పావురాలను బలిగా అర్పిస్తూ ఉన్నారు. లేవియకాండం 5వ అధ్యాయం 7వ వాక్యం ఈ విధముగా సెలవిస్తుంది, జంతువులను అర్పించలేని పేదలు పావురాలను అర్పించవచ్చు. అందుకే పావురాలను వారు ఆలయంలో అమ్మేవారు, కానీ వారు ఎక్కువ డబ్బులు తీసుకొని పేద ప్రజలకు ఇబ్బంది కలిగించారు, వారిని బాధ పెట్టారు. అదే విధముగా నాణములో మార్చేవాళ్ళు కూడా ఎక్కువ డబ్బులు తీసుకోవడం జరిగింది. అందుకు యేసు ప్రభువు వారిని అందరినీ వెళ్ళగొట్టి దేవాలయాన్ని శుద్ధి చేశారు. రెండవదిగా మనం గమనించే విషయం, అక్కడ గురుడి వాళ్ళు, కుంటి వాళ్ళు ఉన్నారు. వారు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. యేసు ప్రభు వారిని స్వస్థపరచారు. సాధారణంగా వారి సాంప్రదాయం ప్రకారం గురుడి వాళ్ళు, కుంటి వాళ్ళు దేవాలయములో ప్రవేశించకూడదు. 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయం 8వ వాక్యములో ఈ నానుడి మనకు కనబడుతుంది. గుడ్డి వాళ్ళు, కుండి వాళ్ళు ఆలయములో ప్రవేశించరాదు. కానీ యేసు ప్రభు వచ్చినప్పుడు గుడ్డి వాళ్ళు, కుండి వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. యేసు ప్రభు వారిని స్వస్థపరచారు. అప్పటి వరకు సమాజం దూరం చేసిన వారిని యేసు ప్రభు చేరదీశారు. అప్పటి వరకు సమాజం కాదన్న వారిని యేసు ప్రభువు అక్కున చేర్చుకున్నారు. వారిని యేసు ప్రభువు స్వస్థపరచారు. ప్రజల మధ్య ఉన్నటువంటి అడ్డుగోడలను యేసు ప్రభువు కూలగొట్టారు. అందరూ దైవ బిడ్డలు అని యేసు ప్రభువు రుజువు చేశారు. ఈరోజు మనం ఈ సంఘటనను ధ్యానించుకునేటప్పుడు 2 విషయాలు మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిగా మనం మన ఆలయాలను పవిత్రంగా కాపాడుకోవాలి.
మన ఆలయం అన్నప్పుడు మనం ప్రార్థించడానికి వాడుకునే ప్రార్థనాలయం మాత్రం కాదు, మన శరీరం అనే ఆలయమును కూడా మనం పవిత్రంగా కాపాడుకోవాలి. ఆలయములో మనం ప్రార్థించాలి, దేవుణ్ణి దర్శించాలి, దేవుని ఆశీర్వాదం పొందాలి. రెండవదిగా యేసు ప్రభు దగ్గరికి ఎవరూ వెళ్ళవచ్చు. అందరికీ యేసు ప్రభు సన్నిధిలో స్థానం ఉన్నది. గ్రుడ్డివారైనా, కుండివారైనా, పేదలైనా ఎవరైనా యేసు ప్రభు దగ్గరికి రావచ్చు. యేసు ప్రభువు అందరి దేవుడు. ఈ రెండు విషయాలను గుర్తుపెట్టుకొని ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. ఈ పవిత్ర వారములో పవిత్రంగా జీవించే ఆశీర్వాదం కోసం మనం ప్రార్థిద్దాం. దేవుడు మనలను ధారాళంగా దీవించును గాక.